నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక ప్లాన్తో ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. అదే మన 2 హెలికాప్టర్ల కథ. సో ఎందుకు ఇప్పుడు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతున్నారు అంటే ఎందుకు కొన్నారు అని చెప్పి అంటే లీజ్కి తీసుకున్నారు. సో దీని అంటే ఎన్నికల్లో గెలవడానికే ఈ లీజ్ కదా అనేది మళ్ళీ తెర మీదకి వచ్చిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్నటి నుంచి మనకు చర్చ జరుగుతుంది ఏంటంటే 2 హెలికాప్టర్లు అంటే కొన్ని న్యూస్ ఏంటంటే భద్రత కోసమే తీసుకున్నారు అని చెప్పేసి వస్తున్నాయి మాటలు. అంటే ఇంకొన్ని ఏమో వేరే రకంగా వినిపిస్తున్నాయి, అంటే గెలవడానికి ఏదో ఒక కొత్త కోణాన్ని నుంచి చేస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏది వాస్తవం సార్? సో ఒకటి ఏంటంటే హెలికాప్టర్ అని అంటే జగన్మోహన్ రెడ్డికి అదేదో సైకిల్ లాగనో లేదంటే అదేదో మోటార్ బైక్ లాగనో చాలా ఈజీగా వాడేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నెల జీతం ₹1. సో జీతం లేకుండా నేను పని చేస్తున్నానని చెప్తున్నారు ఆయన. కానీ ఆయన చేస్తున్నటువంటి ఖర్చులు కనుక చూస్తే ఆయన 2019 ముందు చెప్పిన మాటలకి ఇప్పటికీ పొంతనే ఉండదు. చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన తాగేటువంటి హిమాలయ వాటర్ ఖర్చుకి జగన్మోహన్ రెడ్డి తాగేటువంటి కిల్లే బాటిల్కి మధ్య వ్యత్యాసం చూపిస్తూ ప్రజల సొమ్ముని ఎంత భద్రంగా జగన్మోహన్ రెడ్డి వాడుతున్నారో చూడండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తొలి రోజుల్లో వాళ్ళ మీడియా హైలైట్ చేసినటువంటి అంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడుతున్నటువంటి లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే ఏమాత్రం బాధ్యత లేకుండా తన సొంత డబ్బు అయితే ఆ విధంగా ఖర్చు పెడతారా? ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఖర్చు పెడుతూ దాన్ని రేపు ఎన్నికల కోసం ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి ఇప్పుడు ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. భద్రత అంటూ ఇప్పుడు ఇంటెలిజెన్స్ డీజీ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇంటెలిజెన్స్ డీజీ ఎవరి కింద పనిచేస్తారు? జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు. సో ఇంటెలిజెన్స్ డీజీ ఒక రిపోర్ట్ ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని 2 హెలికాప్టర్లు కావాలి జగన్మోహన్ రెడ్డి భద్రత ఉండాలంటే అని చెప్పి ఆయన ఒక నివేదిక ఇస్తే దాన్ని బేస్ చేసుకుని ఒక జీవో ఇచ్చి 2 హెలికాప్టర్లు కొనడానికి సిద్ధమయ్యారు. దానికి ఒక్కొక్క హెలికాప్టర్కి ₹1,91,00,000 సుమారుగా ఖర్చు అవుతుందని చెప్పి లెక్కేశారు. అంటే 2 హెలికాప్టర్లకి నెలకి సుమారుగా 4 కోట్లు సుమారుగా ఖర్చు అవుతుంది. ఒక హెలికాప్టర్ ఏమో విజయవాడ గన్నవరంలో, ఇంకొక హెలికాప్టర్ ఏమో విశాఖ ఎయిర్పోర్ట్లో ఉంచి ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో అని అంటే, సహజంగా మనం కనుక గమనిస్తే ఎన్నికలప్పుడు హెలికాప్టర్లు వాడుతూ ఉంటారు. ఈ హెలికాప్టర్లో సూట్ కేసులు తీసుకొని పోయి అందిస్తూ ఉంటారు అభ్యర్థులకి. సో ఆ ధనాన్ని పంపిణీ చేయడానికి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారా అనేటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో అయితే అసలు 2 హెలికాప్టర్ ఆల్రెడీ ఇప్పుడు హెలికాప్టర్ ఉంది, ప్రభుత్వం వైపు నుంచి హెలికాప్టర్ ఉంది. ఏపీ అది ఏవియేషన్ కార్పొరేషన్ ఒక హెలికాప్టర్ను ఏర్పాటు చేసింది. ఆ హెలికాప్టర్ వాడుతున్నారు. 2010 నుంచి అది ఉంది. 2010లో కొత్త హెలికాప్టర్ కొన్నారు, దాన్ని వాడుతూ ఉన్నారు 2010 నుంచి. ఇప్పుడు అది పాత పడిపోయింది కాబట్టి నాకు 2 ఇంజిన్లు ఉండేటువంటి హెలికాప్టర్ కావాలి, అది బెల్ హెలికాప్టర్లు 2 కొనుగోలు చేయడానికి జీవో ఇచ్చేసారు. రేపో మాపో వస్తాయి 2 హెలికాప్టర్లు. సో 2 హెలికాప్టర్ల కొనుగోలుతో పాటు వాటికి నెల ఖర్చు ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంత అవుతుంది? అసలు అవసరం ఏముంది 2 హెలికాప్టర్లు? నిన్న ఇదే అంశాన్ని RRR గారు కూడా ఇది లేవనెత్తారు. అసలు ఇట్లాంటివి ఏంటి అసలు? ఒక ముఖ్యమంత్రికి ఒకటి సరిపోతుంది కదా, 2 హెలికాప్టర్స్ ఎందుకని కూడా తను కూడా ప్రశ్నించడం జరిగింది. అసలు ఆల్రెడీ ఒకటి ఉంది. 2010 నుంచి వాడుతున్నటువంటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక హెలికాప్టర్ ఉంది, అదే ముఖ్యమంత్రి వాడుతున్నారు. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ 2 అంటే 3 హెలికాప్టర్లు. 3 హెలికాప్టర్ ఎందుకు సార్? మరి 3 హెలికాప్టర్లలో తిరిగే అంత ఏముంటుంది సార్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఎలా వాడుతున్నారని చెప్పి నేను స్టార్టింగ్లో చెప్పా. ఇటీవల కాలంలో ఆయన గుంటూరు నుంచి తెనాలికి వెళ్ళడానికి, అంటే గుంటూరు తెనాలి 28 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 28 కిలోమీటర్లకి గుంటూరు నుంచి ఆయన తెనాలి వెళ్ళారు, హెలికాప్టర్లో వెళ్ళారు. తర్వాత ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఉండే తాడేపల్లి నుంచి అమరావతి ప్రాంతానికి సుమారుగా 6 నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది, అంత కూడా ఉండదు. అక్కడ పేదలకి 1 సెంటు భూమి పంచడానికి తాడేపల్లిలో ఆయన ఇంటి దగ్గర నుంచి ఆ హెలిప్యాడ్లో లేచి ఆ 8 కిలోమీటర్లు అక్కడ అమరావతిలో ఉండే దాంట్లో అక్కడ దిగి అక్కడ పేదలకి 1 సెంటు భూమి పంపిణీ చేయడానికి శంకుస్థాపనకి వెళ్ళారు ఆయన. అంటే భారతదేశంలో 8 కిలోమీటర్లకి 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 28 కిలోమీటర్లకు వాడారు, ఓకే, అసలు 8 కిలోమీటర్లకే వాడారు ఆయన. ఇది ఒక రికార్డు. అంటే ప్రభుత్వం అధికారం ఇచ్చారు కదా ప్రజలని చెప్పేసి
విచ్చలవిడిగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటే నా ఇష్టం నా పరిపాలన అనే విధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి మాట. ఇప్పుడు నాలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఆయన వాళ్ళకొని చూస్తే ఒకప్పుడు నిజమే ఆయనలో మార్పు తీసుకొస్తాడా సమాజంలో అనుకున్నాం. ఇప్పుడు ఆయన వాళ్ళకొని చూస్తుంటే బాధ వేస్తుంది. ఎందుకంటే సమాజంలో కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి కదా, కొంత బాధ్యతాయుతంగా ఉండాలి. ముఖ్యమంత్రి స్థానం అంటే ఒక భద్రత కల్పించాలి, సమాజానికి ఒక భద్రత కల్పించేటువంటి ఒక హెడ్ ఆయన. సో ఆయన ఈ విధంగా వాడుతుంటే ఎవరికి ఏం చెప్పాలి? ఇదొకటి. రెండు ఏంటంటే ఆల్రెడీ రఘురామకృష్ణరాజు దీని మీద కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ రాకపోవచ్చు, కానీ ఎలక్షన్కి సంబంధించినటువంటి మొత్తం వాతావరణం ఉంది. వీరు ఈ 2 హెలికాప్టర్లు కొనటం మీద ఆయన ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి అనేకమైనటువంటి కంప్లైంట్లు జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళాయి, ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నాయి. ఈ 2 హెలికాప్టర్ల మీద కూడా ఆయన కంప్లైంట్ చేశారు. ఏం కంప్లైంట్ చేశారు? ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏంటి? ఈయన 2 హెలికాప్టర్లు కొని 2 హెలికాప్టర్ల ద్వారా రేపు ఎన్నికల్లో డబ్బు పంపిణీ విస్తృతంగా చేయబోతున్నారు, కాబట్టి మీరు ఆ 2 హెలికాప్టర్ల కొనుగోలును ఆపండి అని చెప్పి ఆయన ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ చేశారు. దాంతో ఎన్నికల కమిషన్ కూడా ఒక నిఘా అయితే, ప్రత్యేకమైనటువంటి నిఘా అయితే పెట్టింది. ఇదొక అంశం అయితే, ఆ నిఘా పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత దాన్ని ఆపేస్తారా, లేదంటే వాటిని వాడకుండా ఆపేస్తారా అనేది చూడాలి. ఇక్కడ ఆ హెలికాప్టర్లు వాడటం ఆయన పార్టీ కార్యక్రమాల కోసం వాడుతున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా వాడట్లా. మళ్ళా ఈయన సిద్ధం సభలు ఏంటి? ప్రభుత్వ కార్యక్రమాల కాదు కదా, పార్టీ కార్యక్రమం అది. ఆ పార్టీ కార్యక్రమాలకి యథేచ్ఛగా వాడేస్తున్నారు ఆయన. ఇది నాకు తెలిసినంత వరకు ఎవ్వరూ సపోర్ట్ చేయరు ఆయనకి. దాదాపు ఏమాత్రం ఆలోచన ఉన్నటువంటి ఎవరైనా సరే అతను వాడుతున్నటువంటి హెలికాప్టర్ ఎందుకోసం వాడుతున్నారు అనేది కనుక ఆలోచిస్తే పక్కాగా ఆయన పార్టీ కోసం వాడుకుంటున్నారు, పార్టీ కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ నిధులని మొత్తం వాడుకుంటున్నారు అనేది ఎవరైనా చెప్తారు. కనీస పరిజ్ఞానం పరిపాలన మీద ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, దీని వెనక అసలు కాన్స్పిరసీ ఉంది, అంటే కుట్ర కూడా ఉంది అనేది. ఇప్పుడు నిజంగా ఆయనకి భద్రత కనుక అంత భయంకరంగా ఉంటే భద్రత, ఆల్రెడీ ఆయన మొన్నే SSG స్పెషల్ ప్రొటెక్షన్ SPG స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ SSG స్పెషల్. దాంట్లో 300 మంది మెడికల్ లాంటి వాళ్ళని ట్రైనింగ్ చేసుకొని పోలీసు విభాగాల నుంచి సేకరించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆయన ఇక్కడున్న వాళ్ళ విదేశాల్లో ఉన్న వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికి కలిపి అది దాదాపు కొన్ని కోట్ల రూపాయలు. అది కూడా మొత్తం 400+ మెంబర్స్ ఉన్నట్టున్నారు, 400+ మెంబర్స్ ఉన్నారు. ప్లస్ దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది గత నెలలోనే చేసింది. సో ఇప్పుడు మళ్ళీ అసలు నేను ఆకాశ మార్గాన్ని తప్ప నేను అసలు భూమి మీద నడవను అన్నట్టుగా ఆయన హెలికాప్టర్లు తీసుకున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే, 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఒక్క ఛాన్స్ అడుగుతున్నారు అని ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఈయన వైపు మొగ్గు చూపారనేది ఒకటి చెప్తూ ఉంటారు. రెండు ఏంటంటే కోడికత్తి కేసు, విశాఖపట్నంలో కోడికత్తి కేసు ఏంటి అనేది ఆల్రెడీ ఇప్పుడు ప్రజలకు తెలిసింది. ఆ రోజు జరిగింది ఏంటంటే ఆయన మీద అత్యాచారం జరిగిందేమో నిజంగానే అని చెప్పి భావించారు, సానుభూతి క్రియేట్ చేశారు. ఎవరు సానుభూతి క్రియేట్ చేసింది? ఐపాక్ ప్రశాంత్ కిషోర్ ఎక్కడన్నా ఉంటే చాలు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు మనం పశ్చిమ బెంగాల్లో చూసాం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారం 3వ సారి సీఎం కావడానికి ఆ కాలు కట్టి ప్రచారం చేశారు. ఇక్కడ మనం మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా అయితే రేవంత్ రెడ్డి ముందే అలర్ట్ అయిపోయి ప్రజలకు తెలియజేశారు, మీరు రాబోయే రోజుల్లో కోడికత్తి లాంటి డ్రామాలు వస్తాయి, మొండికత్తి లాంటి డ్రామాలు వస్తాయి. అవును సార్, ఇక్కడ జరిగింది మన ప్రభాకర్ మొండికత్తి లాంటి వస్తాయి, మీరు నమ్మొద్దు, ఆలోచించి ఓటేయండి అని ప్రజలకు ముందుగానే అప్రమత్తం చేసి సక్సెస్ అయ్యారు రేవంత్ రెడ్డి. అలాగే ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో 2019లో ఏ విధంగా అయితే బాబాయ్ హత్య అనేది అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద వేశారు, ఆ తర్వాత కోడికత్తి అది తెలుగుదేశం పార్టీ మీద వేశారు. సో దాన్ని సానుభూతి క్రియేట్ చేసి ప్రశాంత్ కిషోర్ అనే టీము వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేలా ప్లాన్ చేశారు. సో అలాంటి ప్లానే మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా మరో ఛాన్స్ కోసం చేయబోతుంది ఐపాక్ అనేది ఇంకొక కోణం వినిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ 2 హెలికాప్టర్లు కొన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి అంశం. ఎలా అనేది సందేహం రావచ్చు. ఎలా అంటే ఈ 2 హెలికాప్టర్లు కొన్న తర్వాత ఒక హెలికాప్టరు ఆల్ ఆఫ్ సడన్గా క్రాష్ అవుతుంది, రాబోయేటువంటి రోజుల్లో క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ క్రాష్ అయిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి అయితే ఉండడు, కానీ క్రాష్ అయితే అవుతుంది, జగన్మోహన్ రెడ్డి మాత్రం అయితే ఉండడు. దాన్ని చూపించి
చూసారా జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఇది క్రాష్ అయిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రాణాపాయం ఉండేది. సో ఆయనకి ప్రాణం పోయిండేది. అందుకే మేము భద్రత కల్పించామని చెప్పడానికి ఒక గరుడ లాంటి ఆపరేషన్ ఒకటి తయారు చేశారు. అలాంటి ఆ ఆపరేషన్లో భాగంగానే 2 హెలికాప్టర్లు తీసుకున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ముందుగానే ప్రజల్లో ఒక ప్రచారం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఐపాక్ ప్రశాంత్ కిషోర్ టీం చేసేటువంటి ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ప్రజలకి బాగా అర్థమైపోయింది. అసలు ఈ 2 హెలికాప్టర్లు ఎందుకు తీసుకున్నారు అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతున్న క్రమంలో ఈ 2 హెలికాప్టర్లు తీసుకోవడానికి ప్రధానమైన కారణం రాబోయేటువంటి రోజుల్లో ఒక హెలికాప్టర్ని వాళ్లే కూల్చేసి సానుభూతి క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి ప్లాన్ చేశారు. కానీ వాళ్ళు ఆ హెలికాప్టర్లో ఉన్నారనుకొని పేల్చేశారో లేదంటే కాలిపోయిందో లేకపోతే ఇంకోటి అయిందో అని చెప్పి ఒక క్రియేషన్ చేసి సానుభూతిని క్రియేట్ చేసుకుని మరొకసారి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలనేది ప్రశాంత్ కిషోర్ అండ్ టీం ప్లాన్ చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ 2 హెలికాప్టర్లు అనేది సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే ఆ 2 హెలికాప్టర్లు తప్ప వేరే ఏది లేదు పోస్టులు, అన్ని అవే పోస్టులు, వాటి మీద రకరకాల ఊహాగానాలు. దాంట్లో ఇదొకటి. అంటే కోడికత్తి తరహాలో ఇంకొక ప్లాన్ ఈసారి మనం ఈ ఎన్నికల్లో కూడా చూడబోతున్నాం అనేది వాళ్ళు ఇప్పటి నుంచే అంటే అది వాళ్ళు ప్లాన్ చేస్తూనే ఉన్నారనమాట. అంటే సోషల్ మీడియాలో ఏంటంటే వీళ్ళు మళ్ళీ ఒక ప్లాన్ తో అయితే సిద్ధంగా ఉన్నారు. సిద్ధం సభల్లాగా ఇది ఒక ప్లాన్ తో సిద్ధం చేసుకొని ఆ టైంకి ప్లే చేస్తారని అయితే సోషల్ మీడియాలో మనకు చెక్కలు అయితే కొడుతుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.